2025 ఆఖరికి వచ్చేసింది. మరో 2 వారాల్లో కొత్త సంవత్సరంలోకి అడుగు పెట్టబోతున్నాం. అయితే ఈ ఇయర్‌ను కాస్త గ్రాండ్‌గానే ఎండ్ చేస్తున్నారు మెగా హీరోలు. తాము నటిస్తున్న కొత్త సినిమాల్లోని పాటలతో ఫ్యాన్స్‌కు ఫుల్ ట్రీట్ ఇస్తున్నారు మెగా హీరోలు. 2026 మొదట్లో తమ సినిమాలతో బాక్సాఫీస్‌ను షేక్ చేయడానికి రెడీ అవుతున్నారు మెగా హీరోస్. అందులో భాగంగానే వారు నటిస్తున్న సినిమాల్లోని సాంగ్స్‌ను రిలీజ్ చేసి ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ అందుకుంటున్నారు. వీడియో చివరి వరకు చూడండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ముఖ్యంగా మెగా ఫ్యాన్స్. మెగాస్టార్ చిరంజీవి మీసాల పిల్ల సాంగ్తో స్టార్ట్ అయిన హడావిడి ఆ తర్వాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న పెద్దిలోని చికిరి చికిరి సాంగ్తో కంటిన్యూ అయింది. ఇప్పుడు ఆ బ్లాక్ బస్టర్ ట్రెండ్ను పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా ఉస్తాద్ భగత్ సింగ్ లోని ఫస్ట్ సింగిల్ దేక్ లెంగే సాలా సాంగ్తో కొనసాగిస్తున్నారు. దీంతో మెగా హీరోల సినిమాల నుంచి వచ్చిన 3 పాటలు మంచి చార్ట్ బస్టర్లుగా నమోదై హ్యాట్రిక్ గా నిలిచాయి. ఈ సాంగ్స్ కేవలం వినడానికి మాత్రమే బ్లాక్ బస్టర్లు కాదు. వాటిని మెగా హీరోలు తమ స్టెప్పులతో నెక్స్ట్ లెవెల్ కు తీసుకుని వెళ్ళిన విధానాన్ని ఫ్యాన్స్ సోషల్ మీడియాలో తెగ చెప్పుకుంటున్నారు. లిరికల్ సాంగ్సే ఈ రేంజ్ లో ఉంటే ఇక ఫుల్ సాంగ్ తో తమ హీరోలను బిగ్ స్క్రీన్ పై చూడడానికి తమ 2 కళ్ళు కూడా సరిపోవని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తూ తమ అభిప్రాయాలను వెల్లబుచ్చుతున్నారు. మీసాల పిల్ల సాంగ్ లో మెగాస్టార్ తన డాన్స్ మూమెంట్స్ తో అలరించగా, చికిరి సాంగ్ తో రామ్ చరణ్ వేసిన హుక్ స్టెప్ ఇప్పటికే వరల్డ్ వైడ్ గా ఫేమస్ అయ్యి సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఇవే రీల్స్ కనిపిస్తున్నాయి. తాజాగా వాటికి పవర్ స్టార్ స్వాగ్ తోడైంది. దేక్ లెంగే సాలా సాంగ్ తో పవర్ ఎనర్జీ, ఆయన వేసిన స్టెప్పులు ఫ్యాన్స్ ని మరింత మెస్మరైజ్ చేశాయి. మరీ ముఖ్యంగా ఉస్తాద్ భగత్ సింగ్ లోని దేక్ లెంగే సాంగ్ కు దేవిశ్రీ ఇచ్చిన ట్యూన్, మంచి లిరిక్స్ ఆడియన్స్ ను చాలా తక్కువ టైంలోనే ఆకట్టుకున్నాయి. వాటికి తోడు ఈ సాంగ్ లో పవర్ స్టైలిష్ గా కనిపించడంతో సినిమా రిలీజ్ అయ్యాక ఆ సాంగ్ థియేటర్లలో భారీ స్థాయిలో హంగామా చేసే అవకాశమూ లేకపోలేదు. ఈ 3 సాంగ్స్ లో మ్యూజిక్, విజువల్స్, కొరియోగ్రఫీకి మ్యూజిక్ లవర్స్ నుంచి యునానిమస్ పాజిటివ్ రెస్పాన్స్ రావడంతో పాటు ఆయా సినిమాలపై ఈ సాంగ్స్ మరిన్ని అంచనాలను పెంచాయి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ డిఎస్పి కాంబినేషన్ మరోసారి మ్యాజిక్ క్రియేట్ చేసింది. డిఎస్పి మ్యూజికల్ ట్యూన్, దానికి తగ్గట్టు పవన్ డాన్సుల్లో గ్రేస్ ఇప్పుడు రికార్డుల గురించి మాట్లాడుకునేలా చేస్తున్నాయి. గబ్బర్ సింగ్ పాటల తర్వాత మళ్ళీ ఉస్తాద్ భగత్ సింగ్ పాటల గురించి తెలుగు ప్రజల్లో ఉత్సుకత పెరిగింది. దానికి కారణం దేక్ లెంగే సాంగ్. గబ్బర్ సింగ్ కాంబినేషన్ లో రూపొందుతున్న ఉస్తాద్ భగత్ సింగ్ ఆల్బమ్ లోని ఒక పాట ఫిలిం సర్కిల్స్ తో పాటు ప్రజల్లోనూ ఉత్సుకతను పెంచాయి. తాజా సమాచారం మేరకు దేక్ లెంగే సాంగ్ పాట చరిత్ర సృష్టించింది. కేవలం 24 గంటల్లోనే 29.6 మిలియన్లకు పైగా వీక్షణలతో రికార్డులను బద్దలు కొట్టింది. ఇటీవల కాలంలో ఈ స్థాయిలో వేవ్ క్రియేట్ చేసిన పాట మరొకటి లేదు. ప్రపంచవ్యాప్తంగా వైరల్ గా దూసుకెళ్తున్న యూనిక్ సాంగ్ ఇది. చాలా కాలంగా రొటీన్ ట్యూన్స్ తో విసిగించిన డిఎస్పి మరోసారి మనసు పెట్టి ఈ పాట కోసం పనిచేశాడని అర్థమవుతుంది. ఈ పాట ట్యూన్ కు తగ్గట్టే పవన్ స్టెప్పులు కూడా ఆడియన్స్ ను ఆకర్షించాయి. ముఖ్యంగా దినేష్ మాస్టర్ కొరియోగ్రఫీ గొప్ప ప్రశంసలను అందుకుంది. భాస్కర్ భట్ల సాహిత్యం అదనపు బలం అనడంలో సందేహం లేదు. హరీష్ శంకర్ విజన్, ఆర్ట్ డైరెక్టర్ ఆనంద సాయి సెట్లు, డిజైనర్ నీతా లల్లు కాస్ట్యూమ్స్ వర్క్, రవి వర్మన్ సినిమాటోగ్రఫీ ఇవన్నీ ఉస్తాద్కి అదనపు బలాలు అనడంలో సందేహం లేదు. టాలీవుడ్ లో గబ్బర్ సింగ్ తర్వాత మళ్ళీ అలాంటి విజువల్ ట్రీట్ ని పవన్ అభిమానులు ఆస్వాదించబోతున్నారనే పాజిటివిటీని దేక్ లెంగే సాంగ్ పాట తీసుకుని వచ్చింది. దేక్ లెంగే పాటకు దక్కుతున్న ఆదరణ నిజానికి ఈ సినిమా మేకర్స్ లోను కొత్త ఉత్సాహం నింపింది. ఈ పాటను పాడినది విశాల్ దద్లాని. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు.